స్కూల్కి వెళ్ళమంటే ఏ పిల్లాడైనా మారం చేస్తాడు. స్కూల్కి వెళ్ళనంటూ కొందరు ఏడుస్తూ అరిచిగి పెడితే మరికొందరు కుంటి సాకులు చెప్తారు. అయితే ఓ బుడతడు మాత్రం స్కూల్కి వెళ్ళమంటే ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం రామచంద్ర నగర్లో 8 ఏళ్ల బాలుడు స్కూల్కి వెళ్లకుండా మారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు స్కూలుకి వెళ్లాలని కాస్త బెదిరించారు. ఇక అంతే స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు. స్కూలుకి వెళ్ళమంటే చనిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ పిల్లాడిని మంచి మాటలతో బుజ్జగించి స్కూలుకి వెళ్ళమని బెదిరించమని చెబితే అప్పుడు వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దిగాడు. స్కూల్కి వెళ్ళమన్నందుకు బుడతడు వాటర్ ట్యాంక్ పైకెక్కి చనిపోతానని బెదిరించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. స్కూల్కి వెళ్ళమంటే ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు ఈ బుడతడు. కర్నూలు జిల్లా మంత్రాలయం రామచంద్ర నగర్లో 8 ఏళ్ల బాలుడు స్కూల్కి వెళ్లకుండా మారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళాలి అని కాస్త బెదిరించారు. ఇక అంతే స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు. స్కూల్కి వెళ్ళమంటే చనిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ పిల్లాన్ని మంచి మాటలతో బుజ్జగించి స్కూల్కి వెళ్ళమని బెదిరించము అని చెబితే అప్పుడు వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దిగాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, అంటే ఎవరైనా ఈ టవర్లు ఎక్కియడం చూశాడా, లేకపోతే సొంత ఐడియానా, లేకుంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా తెలియదు కానీ మూడవ తరగతి బాలుడు స్కూల్కు వెళ్ళమన్నందుకు టవర్ ఎక్కి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కర్నూలు జిల్లాలో సంచలనమైంది. కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన కృష్ణ సరస్వతి దంపతులు ఉపాధి కోసం బెంగళూరు ఇతర కర్ణాటక ప్రాంతాలకు వెళ్తుండేవారు. తమ కొడుకును బాగా చదివించాలనే ఉద్దేశంతో మంత్రాలయం శారదా స్కూల్లో చేర్పించారు. ఈ అబ్బాయి పేరు వీరేష్. 3rd క్లాస్, 8 years ఈ అబ్బాయికి. 3rd క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు స్కూల్ కు వెళ్ళమని ఈ రోజు చెప్పడంతో అబ్బాయి మొండికేశాడు. స్కూల్ కు వెళ్లాల్సిందే అని పేరెంట్స్ చెప్పడంతో ఆ పిల్లోడు ఉన్నట్లుండి రామచంద్ర నగర్ లోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి పైకి ఎక్కి తాను కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటాను, నేను స్కూల్ కు వెళ్ళలేనని చెప్పి 8 సంవత్సరాల 3వ తరగతి పిల్లోడు చెప్పడం అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. అందరూ చాలా చర్చించుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో ఆ పిల్లోనికి ఎలా ఐడియా వచ్చింది అనేది అందరికీ అంతుపట్టని విషయంగా ఉంది. ఆ పిల్లోనికి ఎట్టకేలకు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు వచ్చి ఆ పిల్లోనికి చాక్లెట్లు ఇస్తాము, అది ఇస్తామని చెప్పి చిన్నగా మాయ మాటలు చెప్పి ఆ పిల్లోని కిందికి దించడం జరిగింది. కిందికి దించిన తర్వాత వీరేష్ ను ఆ పేరెంట్స్, పోలీసులు చాలా విచారించారు. ఎందుకు నీకు ఐడియా వచ్చింది, నువ్వు ఇంత చిన్న వయసులో ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని అడగగా, నాకు స్కూల్ కు పోవడం ఇష్టం లేదు, పేరెంట్స్ పదే స్కూల్ కు వెళ్ళమని చెప్పడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడంతో ఒక్కసారిగా అటు పేరెంట్స్ ఇటు పోలీసులు అవాక్కైన సంఘటన ఇది. మొత్తం మీద ఇది 3వ తరగతి పిల్లోడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించడం ఒక రకంగా చెప్పాలంటే కర్నూలు జిల్లాలో కొంచెం సంచలనంగా మారింది ఇది. రైట్ నాగ్.